సరే, పార్లమెంట్లో ప్రకంపనలు, పిల్లట్లపై కేంద్రానికి షాకు, మోడీని టార్గెట్. పార్లమెంటు సమావేశం ఇంకా జరగక ముందు నుంచే నిన్న ఇండియా తర్వాత ఇతర వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలు సమావేశం అయినప్పుడే ఖచ్చితంగా కొన్ని అంశాల మీద నిలదీయాలి, ఎదురుదాడే జరిగిపోతుంది. అయోధ్య రామ మందిరంలో ఒక చోరీ భారీగా, దాని మీద ఎందుకు చర్చ పెట్టట్లేదు, అందుకని దీని మీద కూడా చర్చ పెట్టాలి అని వాళ్ళు చర్చ లేవనెత్తాలని దానికి తగినట్టే పార్లమెంట్ సమావేశాల ముందే ద్వారంలో పార్లమెంట్ ద్వారం దగ్గర నుంచి వీళ్ళు నిరసన నినాదాలు ఇస్తూ రాముడి దీని మీద విచారణ జరపాలని, అలాగే నీటికి సంబంధించి ఏదో బిల్లు చెప్పి చేతులు దులుపుకోవడం కాదు, నిజంగా ప్రక్షాళన చేయాలి, ఇలాంటివన్నీ చేశారు. అలాగే అన్నిటికంటే కీలకమైంది వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జీలు, నిర్బంధము, పెళ్ళిట్ల ప్రయోగం, వీటికి సంబంధించి క్షమాపణ చెప్పాలి అన్నది వాళ్ళ ప్రధానమైన నినాదం. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు, ప్రియాంక గాంధీ మాట్లాడేటప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా. సో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని వాళ్ళు అంటే, రాహుల్ గాంధీ నేనేం తప్పు మాట్లాడలేదు, నేనేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, హోంమంత్రి అమిత్ షా అనుమతి లేకుండా విద్యార్థుల మీద అంత బలప్రయోగం, అంత నిర్బంధం జరగదు. ఎవరో విద్యార్థి నాయకుడు అన్నదాన్ని నేను చెప్తే నేను ఎవరినో అన్నట్టుగా నిజానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత అమిత్ షా ఎందుకు సభకు రాలేదు? ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర హోంశాఖ చూస్తుంది, వాస్తవంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాబట్టి అమిత్ షా దేశమంతా కీలక రాజకీయ స్థానం అలా ఉంచి ఢిల్లీ బాధ్యత నేరుగా హోంశాఖదైనప్పుడు ఆయన ఎందుకు రాలేదు? సో తప్పు ఉంది కాబట్టి అమిత్ షా మోహన్ చాటేస్తున్నారు. నేను దీనికి సారీ చెప్పడం కాదు, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అన్నది ప్రతిపక్షాల యొక్క డిమాండ్గా ఉంది. దీనికి తగినట్టే నిన్న ఈ సిజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దాస్ కానీ వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడారు. మేము రైతులతో కలిసి ఉద్యమిస్తాము, ముందుకు పోతాము అన్నప్పుడు కొంతమంది దాని మీద రాజకీయ వ్యాఖ్యలు చేశారు. మీరు విద్యార్థులు, మీకు రైతులతో సంబంధం, మేము రైతుల పిల్లలం కదా, పైగా ఒక ఆందోళన చేసేవాళ్ళు ఎప్పుడైనా తమతో పాటు కలిసే వాళ్ళని కలుపుకుంటారు కదా. రైతుల ఆందోళన ఒకప్పుడు దేశమంతా అయింది, కాబట్టి రైతు సంఘాలతో మేము కలిసి వెళ్తామని వాళ్ళు చెప్పారు. చెప్తే ఈ లోపల నిర్బంధం పెరిగిపోయింది. నిన్న మనం మాట్లాడినట్టుగా సిపిఎం ఆఫీస్లోకి వెళ్ళి ఐసీ ఘోష్ అని ఏమైనా అరెస్ట్ చేయటం కానీ, ఇంకా అనేక చోట్ల రావటం కానీ, దానికి తగినట్టే నిన్న సిఆర్పిఎఫ్ అత్యున్నత అధికారి డైరెక్టర్ మాట్లాడారు. ఆయన ఏంటి, మీతో నేనున్నాను, మీరు చట్ట ప్రకారం చేయాల్సింది చెయ్యండి, ఏమేం ప్రయోగించాలో అవన్నీ ప్రయోగించండి, వాటి గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదని. ఒకవైపున జరిగిన నిర్బంధం గురించి కొంత చర్చలు, దీన్ని సర్దుబాటు చేసుకోవాలి, అలాగే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుంటున్న పరిస్థితి ఉంటే పని కట్టుకొని ఆయన అలా మాట్లాడటము, పోలీస్ కమిషనర్లు వీళ్ళేమో తప్పు లేదని చెప్పడము, వీటన్నిటితో ప్రభుత్వము దాన్ని కొనసాగించడం అనేది దీంట్లో ఉంది అనేది ఒకటి. ఇప్పుడు అమిత్ షాను కూడా అనకూడదు, హోంమంత్రి మీద విమర్శ రాకూడదు అనే పద్ధతిలో రావడంతో చాలా పెద్ద వ్యాఖ్యానం చేశారు నిన్న ఎవరు, ఈ అభిజిత్ దీప్కే. మేము ఇప్పటివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగాము, కానీ మీరు కనుక ఇదే పదంగా ఏకపక్షంగా మా మీద దాడి చేస్తే మేము ప్రధాని మోదీ రాజీనామా చేయాలని ప్రభుత్వాన్ని రాజీనామా చేయించడం కోసం కూడా మేము ఆందోళన చేయాల్సి వస్తుంది. మా మీద డోంట్ ఫోర్స్ అస్, యువ శక్తిగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు బేఖాతరు చేసి నిర్బంధం ప్రయోగించి అలాగే రైతుల మీద కూడా చేసేటైతే వీ విల్ డిమాండ్ మోడీస్ రిజిగ్నేషన్ అని ఆయన ఒక పెద్ద మాట అన్నాడు. చేస్తారా, చేస్తే ఏం జరుగుతుందని ఒకటి. కానీ ఒకవైపున అంతర్జాతీయ స్థాయిలోనే మొదటిసారి మోదీ టార్గెట్ అయ్యారు. మోదీ ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి, మోదీ అంటే మోదీ సర్కార్ అనే పరిస్థితిలో పడిపోయినప్పుడు బీజేపీలో కూడా చాలామంది నాయకులు ఒక్కరినే చేసి ఏక మార్గంలో పోతే ఎట్లా, అవతలి మాట కూడా వినాలి అని చెప్తున్న ఈ సమయంలో సిజేపీ నాయకుడు దీప్కే ఇలా అనడంతో ఒక భగ్గుమంది, అంటే టార్గెట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చు, పెరుగుతుండొచ్చు ఇవి అని కూడా. ఇక్కడ పార్లమెంట్ ఏమో దాదాపు ప్రతిష్టంభన అయిపోయి దదరిల్లిపోతున్న పరిస్థితి ఏమో ఇక్కడ ఉంది. లోక్సభ గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ రాజ్యసభ అయితే పదే ఈరోజు కూడా రెండు కూడా ఇప్పటికి వాయిదా పడ్డాయి. పొద్దునుంచి అవి జరిగినటువంటి పరిస్థితే లేదు. కాబట్టి దేశంలో ఒక తీవ్రమైన రాజకీయ ఘర్షణ, అది హోరాహోరీ సంఘర్షణ అయితే మొదలైంది. దానికి ఈ బొద్దింకల దండయాత్ర అన్నది అది ఒక ప్రారంభమే అయింది. కానీ ఇది ఏ రాష్ట్రంలో ఏ రూపం తీసుకుంటుంది, ఏ అంశాల మీదకి ఇది మరలుతుంది అన్న విషయంలో తీవ్రమైన అంచనాలు మటుకు
చాలా ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ మేము ఇంకా పెంచడమే కానీ దీన్ని తగ్గించే అవకాశం లేదన్నారు. అదే ఇంకోవైపున వామపక్షాలవేమో రైతు సంఘాల ఆందోళన మీద వాటి ఫోకస్ ఎక్కువగా ఉంది. గతం నుంచి అవి చొరవ తీసుకుని ఇప్పుడు రాజేష్ తిక్కాయిత్ ఉన్నాడు, గతంలో దేశం అంతా కీలక పాత్ర వహించిన రైతు నాయకుడు. ఆయన కూడా విద్యార్థి నాయకులతో చర్చలు జరిపారు. సో ఒక విధమైన ఉద్యమ చక్రబంధంలో ఢిల్లీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిక్కుకుపోతున్న ఒక పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే సుప్రీంకోర్టు కూడా పెల్లెట్ గన్స్ ఉపయోగించడం ఏంటి విద్యార్థుల మీద అన్న చర్చ వచ్చినప్పుడు ఒక పిటిషన్ దాఖలైంది. పెల్లెట్లకి మీద ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని ఒక బిల్ వేశారు. అప్పుడు వాళ్ళు స్పష్టంగా లేదు ఈ పిటిషన్, ఇప్పుడు ఏమున్నాయి ఏం మార్చాలని మీరు అడిగి ఉండాల్సింది. అందుకని వాళ్ళకు ఉత్తర్వు ఇచ్చారు. ఏమని? పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించి ఇప్పుడున్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి ముందు మాకు సమర్పించండి, అవి చూసిన తర్వాత మేము తగు చర్య ఏం చేయాలో మేము చూస్తాము అన్నారు. ఏదేమైనా నిరసన తెలుపుతున్న వాళ్ళ మీద శృతి మించి నిర్బంధం అడుగు ప్రజాస్వామ్యంలో కుదరదు అనే మాట అయితే న్యాయస్థానాలు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పాయి. కొంత అన్ని వైపులా ప్రభుత్వం కొంత ఇరకాటం, కొంత షాకింగ్ పరిస్థితి. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిమంది రంగంలోకి దిగి ఖండిస్తున్నప్పటికీ కంగనా రనౌత్ ఇట్లాంటి నిన్న కూడా రాహుల్ గాంధీకి సమాధానంగా కిరణ్ రిజిజు కానీ సంబిత్ పాత్ర ఇలాంటి వాళ్ళు కొంచెం ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికి కూడా ప్రజల మొగ్గు స్పందన మటుకు నిరసనకారుల వైపే ఉంది. వాళ్ళు న్యాయంగా అడుగుతుంటే దాన్ని తీర్చే బదులు దీన్ని ఎందుకు పెంచుకుంటున్నారు అని చూడాలి. ఇది ఇంకా తీవ్ర రూపం తీసుకుంటుందా? ఇందాక మనం అన్నట్టుగా ఆప్ కార్యాలయం దగ్గర చేసి ఇంకో చోటు చేసి ఇదేదో ఘర్షణ రూపం కనుక తీసుకుంటే రాజకీయ సంఘర్షణ కాస్త ప్రత్యక్ష ఘర్షణగా మారితే మాత్రం అది వాంఛనీయం కూడా కాదు. ఆ సమయం మనం ప్రభుత్వం ప్రదర్శించాలి.